నాలుక నాలుక లేకపోతే మటన్ కూర ఎట్టుంది టేస్ట్ చెప్తారా? కూరగాయల కూర టేస్ట్ ఎట్లుందో చెప్తారా? మీరైతే ఏదో ఆకుకూరలో తోటకూరలో మటన్ చికెన్ తింటారు. అదే సిటీలలో అనుకోండి, సాయంత్రం అయితే చికెన్ పఫ్లు, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు తెలుసా? మీరు తినలేరు కదా. అయితే సిటీలలో పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ అన్నీ. అక్కడ పోయి గంటలు గంటలు కూర్చొని ఏం చేస్తారంటే తినడమే. ఏంటండి మీకు అర్థమవుతుందా? తినడానికి కోసమే అక్కడ పోయి అక్కడ ఉండే టేస్ట్ అన్నీ కూడా అందుకోసమే ఎన్నో రకాల వంటలు వచ్చేసినాయి. రాలేదా? ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. పుంటికూరతో ఏమేం చేస్తారండి? అమ్మాలు జయమ్మ నువ్వు ఏం చేయట్లేదు పుంటికూరతో? పుంటికూర నార్మల్గా కూర చేయొచ్చు, పచ్చడి చేయొచ్చు. ఇప్పుడు మటన్ పుంటికూర, చికెన్ పుంటికూర తిన్నారా? చికెన్ ఎప్పుడైనా వేసిరా మీరు? వెయ్యండి. రొయ్యల చికెన్ కూర, రొయ్యలతో పుంటికూర కూడా బాగుంటుంది. మీకు వినిపిస్తుందా నేనేం చెప్తున్నాను? ఇవన్నీ టేస్ట్. ఎప్పుడు రొట్టె తినేది మీరు రొట్టెకి అలవాటు అయిపోయారేమో. వంటలు అనేకంగా ఉన్నాయి, వంటలు అనేక రకాలుగా ఉన్నాయి, రకరకాల వంటలు. అంతేనా? ఇప్పుడు చూడండి, మొన్ననే మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు తూర్పుగోదావరి వంటలు అంటే వాళ్ళ ప్రాంతంలో అక్కడ బాగుంటాయి వంటలు అని ఆ వంటలు పెట్టారు. మనలో తక్కువ తెలంగాణ వంటలు కూడా పెడుతున్నారు. తెలంగాణ ఎక్కువ ఏంటి? బోటి, తలకాయ కూర. ఏ చెప్పరండి, తినరా మీరు ఇవన్నీ? తలకాయ, బోటి, పాయ ఇవన్నీ ఎందుకు? నోటికి రుచికరమైనవి. నోటికి ఏంటి రుచికరమైనవి ఇవన్నీ. ఇప్పుడు పప్పు, ఎప్పుడు పప్పు ఏ తింటున్నారు అనుకో, ఈ మధ్య పప్పులు కూడా వెరైటీస్ చేస్తున్నారు. ఏదండి? ముద్దపప్పు, పాలకూర పప్పు. ఇంక చెప్పండి, నాకు తెలియదు మనకు వంటలు ఎట్లా చేయాలో. నేనేం తెలుసుకొని చెప్తున్నాను. ఇంకా పెసరపప్పు ఉందా? అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ నోటికి లోపలికి ఈ మిషన్కి ఏం కావాలి? టేస్ట్. మా అమ్మకు అప్పుడప్పుడు ఏమేమంటున్నా అంటే, అరే నా నోరంతా పెండ ఉందిరా అంటుంది. ఏమైందమ్మా అని అంటే, ఎప్పుడు ఇవే తింటానికి ఏం చేస్తుందంటే 2 మిర్చీలు, టమాటాలు తీసుకొని కారం చేసుకొని తింటుంది. అంటే ఈ నోటికి తిని ఏమైపోయింది? పెండ అయిపోయిందంటే నాకు అర్థం కాలేదు. పెండ అవడం అంటే ఏంటనేసి తర్వాత అంటే అర్థమైందంటే నోటికి ఎప్పుడు కూడా ఈ అవయవంగా ఈ నాలుకకి ఏం కావాలి? టేస్ట్. అందుకోసమే దేవుడు ఈ నాలుకలో 4-5 భాగాలు ఉంటాయి. ఒకటేమో చప్పదనం చూపిస్తుంది, ఒకటేమో తీపిని, ఇంకోటేమో బగరు. టేస్ట్ ఎట్లా తెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? షుగర్ వచ్చిన వాడికి టేస్ట్ తెలియదు తెలుసా అండి? షుగర్ వచ్చింది అనుకోండి, టేస్ట్ తెలియదు. అప్పుడు తెలుసు మీకు షుగర్ వచ్చిందని తెలిసిపోతుంది. మీకు అర్థమవుతుందా? షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఏమైతే తెలుసా? ఈ నాలుకనే మొద్దువారిపోతుంది. ఏదైనా సరే ఫస్ట్ టేస్ట్ తెలియదు. మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎందుకంటే ఈ నాలుక పనిచేయడము ఆగిపోతుంది. వాళ్ళు ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అవుతారో అప్పుడు వాళ్ళు చెప్తారు, అమ్మా నీకు షుగర్ వచ్చింది. అర్థమవుతుందా? అంటే ఈ యొక్క నాలుకలో ఉన్న భాగాలు దేవుడు ఎంత అద్భుతంగా, మీరు అసలు ఆలోచిస్తున్నారా? ఎందుకు నా నాలుకని దేవుడు ఇచ్చిండు? నేను ఎన్ని టేస్ట్ చేసి ఎట్లా తింటున్నా నేను ఆలోచిస్తున్నారా ఎప్పుడైనా? దేవుడి నిర్మాణం ఎట్లా చూడండి. ఈ నాలుకలో ఫస్ట్ నేను ఈరోజు నాలుక గురించి చెప్పాలని మంచిగా కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చినాను అండి. నాలుక మీరందరూ ఇన్నో పుట్టిన ఏదో దేవుడిచ్చిన నాలుక అనుకున్నా కానీ ఈ నాలుకలో జీవ మరణాలు కూడా ఉన్నాయి. ఏమున్నాయండి? జీవం ఉంది, మరణం ఉంది. దానికంటే ముందు మనకు తిండి ఉంది. ఎవరైనా ఉపవాసం ఉండగలుగుతాం మనం? మన దగ్గర లేనిదే అది.
ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటే అవుతుందా మనతోటి? ఎందుకంటే టిఫిన్ కావాలి. ఏం కావాలి మనకు? పొద్దున టిఫిన్ కావాలి, ఛాయ్ కావాలి. మీ అందరి గురించి నా గురించి చెప్తాను. నేను తిండి లేకపోతే అసలు ఉండలేనండి. నేను 3 పూటలు ఖచ్చితంగా తినాలి. మధ్యాహ్నం ఏమైనా మిక్చర్ అంటే అవి తింటా. ఎవరంటే మంచి టేస్ట్ ఉంటే పఫ్ఫులు తింటాను. అంటే ఈ నాలుక ఎప్పుడు కూడా ఏం ఆశపడతా అంటే తిండి. అంతేనా? ఖాళీ ఉన్న టైంలో పాపడాలు గీపడాలు వేసుకొని అంతేనా? నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ నాలుక అనేది ఎప్పుడు కూడా ఏమైనా లెంకుతూ ఉంటుంది. మీరు చేనుల దగ్గరికి పోతుంటారు, మీకు సడన్గా ఏమైనా శనగలో ఏమో కనిపించినా అనుకోండి, కళ్ళు సాగుతుందా? నాలుకలో అప్పుడే నీళ్ళు వస్తుంటాయి, అది తినాలి. లేదు మీరు వెళ్తున్నప్పుడు మామిడికాయలు మొన్నటిదాకా మామిడి పళ్ళు సిద్ధం అయిపోయిందా? ఆ చెట్టుని చూడగానే అరే పండు తింటే ఎంత బాగుంటుంది అనిపిస్తుందా? అంటే ఈ మిషన్ లోపల ఉన్న మిషన్లో మనము వేస్తూనే ఉండాలి. మిషన్ ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి. ఈ నాలుకకు రెస్ట్. అయితే మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే నాలుక అనేది, ఈ యొక్క నోరు అనేది నిజంగా దేవుడు ఇచ్చిన అద్భుతం ఇది కదండి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అద్భుతమే కాదా? ఎంత పిచ్చోడైనా సరే మనకి ఆకలి అవుతుందా? ఎట్లా తినాలి వాడు? వాడు పాస్ పైన ఇచ్చినాం అనుకోండి, ఈ రోజులలో ఇక అడుక్కున్నట్టు వాళ్ళు వస్తున్నారు నాకు తెలియదు, కానీ నువ్వు వచ్చినావు అనుకోండి మంచిది ఇస్తేనే తీసుకుంటున్నారు వాళ్ళు కూడా. అప్పట్లో అది ఏమి ఇచ్చినా సరే సంచులు వేసుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు మంచి ఎందుకంటే వారి నాలుక ఏమని ఆశపడుతుంది? మంచి. నువ్వు ఇవ్వకపోతే పోహా మరి ఇంకొకరికి పోతా. ఏమంటే ఎట్లా ఉంది అంటే ఈ నాలుకని సంతోషపరచడానికి, ఈ నాలుకని ఆనందపరచడానికి మనిషి పడే ప్రయత్నాలు చూడండి. ఉసిరికాయ తింటే ఎట్లా అనిపిస్తుంది? ఉసిరికాయ తిన్నారా? వగరగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? వగరు. అయితే ఇంత అద్భుతంగా దేవుడిచ్చిన ఈ నాలుక ఈరోజు వాక్యానికి ఏ విధంగా అయ్యా ఇంత చెప్తున్నాం, మరి నాలుక వాక్యంలో ఏమైనా ఉందా చూద్దాం ఒకసారి. వాక్యంలో ఉందా లేదా చూసుకోవాలి కదా. ఇంత పనిచేస్తున్న నాలుక, మనలాగున్న నాలుక ఎవరికి ఉండదండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. దీనిపైన ఉన్న అచ్చులు ఉన్నాయి చూసారా? మీకు వింటున్నారు ఒకసారి? నాలుక పైన ఉన్న అచ్చులు కానీ మనలాంటి నాలుక ఒకరికి ఉన్న నాలుక ఇంకొకరికి ఉండదు. ఇదే దేవుని గొప్పతనం. చెప్పడం ఒకసారి, ఓకేనా? అయితే ఇంత మంచి ఇచ్చిన నాలుకను దేవుడు ఎందుకు, ఈ నాలుక గురించి బైబిల్లో ఎందుకు చెప్తున్నాడు? నాలుక వల్ల ఏమవుతుంది అసలు అని మనం ఒకసారి చూసినట్లయితే తీద్దాం. ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. కీర్తనలు 36వ అధ్యాయము, కీర్తన 36వ అధ్యాయము 1వ వచనం ఒకసారి తేనమ్మా. కీర్తనలు 36వ అధ్యాయము 1వ వచనం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది. వారి దృష్టి యొక్క దేవుని భయము ఏం లేదంట. దైవోక్తులు భక్తిహీనుల హృదయములో. ఈరోజు అందరం అనుకుంటున్నామే భక్తులే అనుకుంటారు కదా. ఈ భక్తుల హృదయంలో ఏముందంట తెలుసా? అతిక్రమం. ఏముందండి? మీకు వినిపిస్తుందా? ఆది యందు దేవుడు సృష్టిని ఎట్లా నిర్మించి పలికెను. దేని ద్వారా? నోటి ద్వారా పలికెను. అయితే ఇప్పుడున్న ఈ క్రమంలో భయభక్తులున్న అంటే భక్తులుగా ఉంటున్న వారందరూ కూడా నోటితో ఏం చేస్తున్నారంట? అతిక్రమాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే అతిక్రమం అంటే మంచిగా ఉంటున్నారా? నోటితో ఏం చేస్తున్నారంట? అతిక్రమాలు. బొత్తిగా వాళ్ళు ఏమైపోయారంట? వాళ్ళకి భయం లేకుండా పోయింది. భయం అనేది ఈ నాలుకకు లేదండి. ఫస్ట్ దేనికి లేదు? నాలుకకు భయం లేదు. అందుకోసం దేవుడు ఏమంటున్నాడు అంటే భయభక్తులు హృదయములో అతిక్రమము దేవోక్తి వలన పలుకుచున్నది. అంటే ఈ యొక్క భక్తి జీవితంగా ఉన్న మనం అందరం కూడా, భక్తి జీవితంగా ఉంటున్న వారందరూ కూడా ఏమవుతారంట? ఈ నాలుక చేత
అతిక్రమాలు చేస్తున్నారు. ఎలాంటి అతిక్రమాలు చేస్తున్నారో చూసుకుందాం ఒకసారి. ఇలా నాలుక పని చేస్తుంది అసలు. 52:2 వచనం చూడండి, కీర్తనలు. ఇంతకుముందు మనం చూసుకున్నాం. నా దోషము, కీర్తనలు 52:2 మోసము చేయువాడా, వాడి గల మంగలి కత్తి నీ నాలుక వశము. ఏం చేయాలి ఇప్పుడు? ఈ నాలుకతో ఏమవుతుందంట అండి? మోసం. మీరు జాగ్రత్తగా వినండి. ఒకరిని మోసం చేయాలంటే నోటి ద్వారానే కదా మోసం. అంటే ఈ నాలుక మోసం చేయడానికి మొదటిగా కంకణం కట్టుకుంది. ఎవరో కాదు అది, మొదటిగా దేవునిది భక్తులుగా ఉంటున్న వాళ్ళే మోసం చేయడానికి సిద్ధమవుతున్నారంట. ఎవరండి? ఈ బైబిల్ని పట్టుకున్న వాళ్ళే ఏం చేస్తున్నారంటే మోసాలు చేయడానికి. ఏం చేయడానికి? మోసాలు. ఈ నాలుకతో ఏం స్టార్ట్ అవుతుంది చెప్పండి ఇప్పుడు? మోసము. నమ్మించి ఏం చేస్తున్నారంట? మోసం. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రార్థనకు రండి అనగానే ఫస్ట్ నాలుక ఏమంటారండి? ఏమంటారు? మోసం. మోసం. ఏమవుతుంది? వస్తామంటారా, రాను అంటారా? ఫస్ట్ ఎందుకు రాను చెప్పేసి కదా. నాలుక ఏంటి అంటే మోసము చేయడానికి మొదటిగా. రాను అంటే ఏమైపోతుంది? మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఎన్నోసార్లు నేను చెప్పానా? నేను 99% అంటే నేను నా మాటతో పలికేది. నేను చెయ్యనంటే చెయ్యను. ఇక చేస్తా అంటే 100 106 చేసి చూపిస్తా ఖచ్చితంగా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే దేవుని భక్తులకు ఇప్పుడు ఇంతకుముందు బొత్తిగా ఏం లేదు. ఇప్పుడు భయం. నాలుగకి భయం ఉండాలి కదా. నీ ముందు ఇప్పుడు ఒక మంచి బిర్యానీ పెట్టారు అనుకోండి, నాలుగు నేను తినానని చెప్పొచ్చు కదా. ఏమంటుంది? ఎప్పుడెప్పుడు తినాలి, ఎప్పుడెప్పుడు తినాలి, అంతేనా? అదే ప్రకారం మమ్మల్ని దేవుని మాటలు కూడా, దేవుని వాక్యాన్ని కూడా బొత్తిగా నువ్వు ఎందుకు పక్కన పెడుతున్నావు? ఈ నాలుగకి మనం భయం పెట్టాలా వద్దా? అవునండి. అయితే ఈ నాలుకకు భయం పెట్టకపోతే ఏమైందంటే అందుకోసం దేవుడు మంగలి కత్తి పెట్టుకోమంటున్నాడు. ఏమంటున్నాడు? కష్టమేనా? ఈ వాక్యాన్ని నేర్వడం కానీ వాక్యాన్ని పాటించడం చాలా కష్టము. ఎందుకు తెలుసా? దేవుడు ఏమంటున్నాడంటే నీ నోటికి కత్తి పెట్టేసుకో, నీ నాలుకతో మంగలి కత్తి పెట్టు అంటున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఏం చేస్తున్నావంట? ఈ నాలుకతో దేవుడు 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 ప్రార్థన అంటున్నా. ఈ నోరు ఏం చేస్తుంది ఇప్పుడు? మోసం. అవునా? మోసం చేసే ఈ నోరు దేవుని పేరు ఎందుకు బదనం చేయడం? మరి అందుకోసమే నువ్వేం చేస్తావంటే నీ నోటిని కత్తిరించేసుకుంటున్నాడు దేవుడు. వాక్యం చెప్తున్నది నీ నోటిని ఏం చేసుకోవాలంట? కత్తిరించుకోవడం. అంటే వాక్యము చేత కత్తిరించాలి. మనం కట్ చేసుకోవడమే, కత్తిరియడం కాదు. వాక్యము చేత ఏం చేయాలా? ఈ నాలుకను కట్ చేయాలండి. మోసం. చూడండి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని ప్రజలుగా ఉంటున్నాం మనము, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం మనము. నాలుకతో మోసం మాటలు మనకు రావద్దండి. మీకు అర్థమవుతుందా? ఈరోజు చాలామంది హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? వాడు ఏం చేస్తాడంటే అంటాడు, ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఈ అబ్బాయి నన్ను మోసం. ఏంది అసలు మోసం అంటే ఏంటండి? నాకు అర్థం కాక అడుగుతాను. మోసం అంటే ఏంది? మోసం అంటే ఏంటి? మోసం మోసం మోసం. వీళ్ళను మోసం చేసినందుకు నేను చంపేసిన అంటే మోసము అనే మాటకు వచ్చే వరకు ఈ నాలుగు ఎలా మోసం చేస్తుంది అంటే ఇక్కడొక మాట, అక్కడొక మాట. అర్థమైందా? మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం మనము, మనిషి లేనప్పుడు జయమా అర్థమవుతుందా? మనిషి ఉన్నప్పుడేమో వాళ్ళు బాగుంటారు, వాళ్ళు మంచోళ్ళు అని మాట్లాడతాము. అదే వాళ్ళు పక్క జరిగిరనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఏం చెప్తాము? వాళ్ళ గురించి మళ్ళీ అదే మాట చెప్తామా? చెప్పము. ఏం చెప్తామంటే మనకు నచ్చినట్టు. అంటే నీ హృదయంలో ఏముంది ఇప్పుడు? ఉందా? హృదయంలో మోసం ఉందా? ఇది నాలుకలో ఉన్నది.
ఎక్కడుందంట? నాలుకలో ఉన్నది. మనం అందుకే ఎవరైనా మోసం చేయొద్దు, మోసకరమైన మాటలు మాట్లాడద్దు. మోసకరమైన మాటలు ఒకవేళ మనం మాట్లాడితే ఇది ఏమవుతుందంటే ఈ శరీరానికే ముప్పు. అవునా? చూడండి, ఒక అమ్మాయి అబ్బాయిని మోసం చేసినందుకే కదా వాడు ఏం చేస్తాడు, ఒక ప్లాన్ వేసుకుంటాడు. పలానా రోజు ఇక్కడ నుంచి ఇట్లా వస్తారు కాబట్టి ఈ వీళ్ళని ఏమైనా చేశారు. అంతేనా? కాబట్టి చూడండి, దేవుడు ఎందుకు ఈ నాలుకని బైబిల్లో పెట్టిందంటే ఈ నాలుక ద్వారా నీకు జరిగే నష్టము చాలా ఉంది. మీకు అర్థమవుతుందా అండి? వింటున్నారా? జాగ్రత్త వింటున్నారా? మల్లమ్మ వింటున్నారా? అందరు కూడా ఈ నాలుక నీకు ఎలాంటి కీడును చేయబోతుందో కాబట్టి నువ్వు ఎలా ఉండాలి దేవుడు మాట చెప్తుందంటే నువ్వు ఎవరిని కూడా ఏం చేయదు. మొదటిగా నువ్వు బ్రతకాలంటే మోసం చేయొద్దు. ఏం చేయదండి? మనము మోసం అనే పదం మన డిక్షనరీలోనే ఉండదు కదా. మోసం అనే పదం మన దగ్గర ఉండదు. మనం మాట్లాడే విధానం ప్రతిదీ కూడా ఎలా ఇంకోసారి చూద్దాం ఒకసారి. ఈ యొక్క నాలుక మోసకరంగా మాట్లాడకుండా ఎలా ఉండాలి అంటే సామెతలు తీయండి ఒకసారి. సామెతల 15వ అధ్యాయం 2వ వచనం 2 నుంచి 4 చూద్దాం. సామెతలు 15వ అధ్యాయం జ్ఞానుల నాలుక. ఆహా, జ్ఞానుల నాలుక ఎట్లుంటుందండి? మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. ఒక్క నిమిషం చూడండి బెటర్ అమ్మా, మీ అందరూ ఆత్మీయుల బిడ్డలుగా నా దగ్గర మీరు ఉన్నారు కాబట్టి మీకు చెప్పే మాట ఎప్పుడు నేను చెప్తానంటే జ్ఞానం కలిగిన మాటలే మనం మాట్లాడాలి. ఏంటండి? జ్ఞానంతో మాట్లాడాలి. అవివేకంగా మనం మాట్లాడద్దు. ఎలా మాట్లాడాలి? జ్ఞానముతో. ఒకరిని నొప్పించే మాటలు ఎప్పుడు మాట్లాడద్దు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళని గౌరవించండి అన్నామనుకోండి, నేనేంటి మాట్లాడేది అంటే అవతల వాళ్ళు వింటున్నారా వినట్లేరా అని ఆలోచించారా వద్దా? ఏమండి? జ్ఞానం. అందుకే ఈ బైబిల్ చెప్తుంది, దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు మాట్లాడే మాట చిన్నవారితో అయినా పెద్దవారితో అంట ఎలా మాట్లాడాలి? మనము జ్ఞానముతో. ఎలా మాట్లాడాలి? ఈ నాలుక జ్ఞానం కలిగి మాట్లాడకపోతే ఆ ఇంట్లో ఏమైతుంది? సంతోషం ఉంటుందా? ఇప్పుడు చూడండి, నీ భర్తతో నువ్వు జ్ఞానంతో మాట్లాడకపోతే మీ ఇంట్లో సమాధానం ఉంటుందా? లేకపోతే ఎప్పుడు జగడాలు అవుతుంటాయా? జ్ఞానం ఎందుకు వాడమంటున్నాడు దేవుడు? జ్ఞానంతో నువ్వు మాట్లాడితే నువ్వు మనోహరముగా ఉంటావు. మనోహరం అంటే ఏంటి? అద్భుతంగా ఉంటుంది మీ ఇల్లు. జ్ఞానంతో మనం మాట్లాడకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఆ దేవుడు నీకు నోరు ఇచ్చింది. దేవుడి యొక్క నోరు ఎప్పుడు వాడాలో దేవుడు అది కూడా చెప్తాడు నీకు. నెక్స్ట్ ఈ నాలుక జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములే పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించును. అర్థమైందండి? ఇక్కడ జ్ఞానం వల్ల మాట అలాంటి జ్ఞానం ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు మనోహరంగా ఉంటాయంట. ఇప్పుడు చూడండి, మేము అప్పుడప్పుడు ఏమైనా వస్తువులు మాకు డెలివరీస్కి అట్లా ఉంటాయి, వెళ్ళినప్పుడు అక్కడ మా దగ్గర సెక్యూరిటీ ఫస్ట్ మనకు అడ్డు వచ్చేటప్పుడు సెక్యూరిటీ ఉంటాడు. సెక్యూరిటీ అడుగుతారు ఎక్కడికి వెళ్ళాలని. ఈ వస్తువు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఓనర్కి ఇవ్వాలి. ఇప్పుడు అడ్డుకున్నది ఎవరు? నాకు. వానికి మేము మంచిగా మాట్లాడే వెళ్ళలేమనుకో, వాడు పంపాడు మమ్మల్ని. అంటే ఇక్కడ మనోహరంగా మన మాట, అక్క బాగున్నావా అంటే బాగుంటుంది, ఏమక్క బాగున్నా అరిస్తే బాగుంటుందా? మీకు అర్థమైందా? అంటే మన కన్వర్జేషన్, మన యొక్క మాట శైలి ఎప్పుడు కూడా మధురంగా ఉండాలి. ఈ నాలుకతో ఎలా ఉండాలి? మధురంగా, ప్రేమతో. అక్క బాగున్నారా? ఎంత కోపంతో ఉన్న వారితో అయినా సరే మనము ప్రేమగా మన మాట యొక్క శైలి జ్ఞానముతో ఈ నాలుక మాట్లాడాలి అని దేవుడి వాక్యం చెప్తుంది. ఎలా అండి? ఎంత కోపం చూడండి, మన క్యారెక్టర్ నీలో అవతల వాడు నీకు మోసం చేసినా సరే నీ దగ్గర ఉన్న క్యారెక్టర్ ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగిన క్యారెక్టర్తో మాట్లాడాలి మనం. నీకు అర్థమవుతుందా? ఎందుకంటే చూడండి, వాని పైన మనకు కోపం ఉంటుంది. స్త్రీల పైన ఎవరిపైన కోపం ఉందనుకోండి, ఆ టైంలో మనం ఏం చేయాలంటే అవతల కోపంతో మాట్లాడొద్దు. మీకు అర్థమవుతుందండి? దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ మనం నేర్పించేది. మీరు జ్ఞానం గలవాడు ఎట్లా మాట్లాడితే తన నాలుగుతోటి మనోహరంగా. చూడండి, ఒక ఆయన నాకు
జాగ్రత్త వినండి. మన యొక్క శైలి ఎట్లుంటే చెప్పాలా, మీరు జాగ్రత్త వినండి. మీరు ఎవరికో డబ్బులు అడిగారండి, ఇయ్యలేరు. జాగ్రత్త వింటున్నారా? ఇయ్యలేరు కదా. నెక్స్ట్ టైం వెళ్తుంటే ఫస్ట్ అక్క బాగున్నాక అన్నీ ఏం చేస్తున్నారు అన్నీ మాట్లాడి మనకి ఇట్లా అవసరం ఉంది అని అడగగానే వాళ్ళు సరే చూస్తాము అంటారు. తర్వాత ఇవ్వలేరు అనుకోని తర్వాత మీరు మాట్లాడినట్టే మాట్లాడతారా? చెప్పండి నాకు. మీకు అర్థమవుతుందా? మీకు ఇస్తామని అడుగుతారు, మీరు మంచిగా ప్రేమగా మాట్లాడి అన్నీ అయిపోయినాక తర్వాత వాళ్ళు మేము ఇయ్యలేమని ఒక మాట మీకు చెప్పేసి అనుకోండి, మోసం జరిగింది అక్కడ. అంటే వాళ్ళు మిమ్మల్ని మీకు ఇస్తాను నమ్మించి వాళ్ళు మోసం చేశారు. ఫస్ట్ ఎస్ అన్నారు, తర్వాత ఏమైంది నో అన్నారు. తర్వాత మీ రియాక్షన్ ఏంటి నాకు చెప్పండి. తర్వాత మీరు మాట్లాడే స్టైల్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్లో మాట్లాడినట్టే మాట్లాడతారా? ఈ 4 అట్లనే మాట్లాడగలుగుతుందా? ఎందుకు? నీ లోపల ఏమొచ్చింది? ఇప్పుడు నీ లోపల వచ్చింది ఏం తెలుసా? ఇప్పుడు జ్ఞానంతో మాట్లాడడానికి నీకు రాదు. ఇప్పుడు ఎలా వస్తాడు? వాళ్ళతో కోపంతో అంటే రోషంతో మాట్లాడుతుంది వాళ్ళతో. అంటే వాళ్ళని ఎప్పుడెప్పుడు తిట్టేద్దామా, నాకు ఒక టైం దొరుకుతుంది అప్పటిదాకా వెయిట్ చేస్తాడు. నువ్వు నన్ను అడగకపోతావా, నేను ఇయ్యనా అని అన్న శైలిలో మనం మారిపోతాం. ఎందుకంటే అప్పుడే మనలో ఏమవుతుంది, మంట వచ్చేస్తూ ఉంటుంది, అగ్ని వచ్చేస్తూ ఉంటుంది. ఏదో మన అసలైన రూపం అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా అర్థమవుతుందా? అప్పటిదాకా మనకు ఒక రూపం ఉంటుంది, అప్పటిదాకా సెకండ్ రూపం దాని తర్వాత కొందరు అంటుంటారండి, మేము ఇప్పుడు బైబిల్ ఏమంటారు సేవకి వెళ్ళినప్పుడు, నేను ఈ బైబిల్ పట్టుకోకపోతేనా నేనేందో చూపిస్తుండే. ఆహా, నువ్వు బైబిల్ పట్టుకోకపోతే ఎట్లా చూపిస్తాడు? అయితే ఏమో బైబిల్ ఎందుకు పట్టుకున్నా అన్న, బైబిల్ పట్టుకోకపోయినా సరే నువ్వు ఎట్లా ఉండాలంటే జ్ఞానం కలిగిన నాలుక మనకు ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలా? జ్ఞానం కలిగిన నాలుక ఎందుకు ఉండాలి తెలుసా? ఒక దగ్గర నేను ఇల్లు నిర్మాణం చేద్దామని వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే ఒకడికేమో గిట్టదు, ఒకడికేమో గిడుతుంది, కట్టమంటాడు. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే వాళ్ళకు వీళ్ళకు సమాధానం. మనం మృదువైన మాట ఏం చేస్తుంది తెలుసా? కోపం ఏం చేస్తుందండి? చల్లారుతుంది. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. సరే, ఇంకా ముందుకెళ్దాం. 4 కిందకి చదవనట్లనే 3వది సాత్వికమైన నాలుక జీవవృక్షములో దానిలో కుటిలత ఉండిన ఎడల. చూడండి, ఇది మన ఆత్మకు సంబంధించింది. అమ్మా, మీకు చెప్పే మాటలు ప్రతిదీ కూడా దేవుని వాక్యము. మన ఆత్మకు సంబంధించిన మాటలే. ఈ నాలుకకు ఎప్పుడైతే మనం కుటిలత మనలో ఉందనుకోండి, మన ఆత్మకు మనమే భంగం చేసుకున్న వారిగా అవుతాం. ఏంటండి? ఇది చిన్న నాలుకేనండి, కానీ ఇంత పెద్ద శరీరాన్ని పరలోక రాజ్యాన్ని పోనీయదు. అర్థమవుతుందా? ఇది చిన్న నాలుకనే, ఈ టంగ్ చాలా చిన్నది. అందుకోసం దేవుడు అన్నాడు, ఈ నాలుకని ఎప్పుడు బయటికి ఇస్తామని పెదాలను ఇచ్చింది మనకు. మూసేయమంటాడు దేవుడు. పెదాల కంటే ముందు పండ్లు ఉన్నాయి, పండ్లు ఆపేసే. నాలుక నువ్వు ఎప్పుడు బయటికి రాకు. అర్థమవుతుందా? నాలుక నువ్వు బయటికి రాకని అంటే ఇది బయటికి వచ్చింది అనుకోండి, ఇది మంచోళ్ళని చెడ్డోళ్ళని చేస్తుంది, చెడ్డోళ్ళని చేస్తుందా? చేస్తుంది ఖచ్చితంగా. అందుకోసమే ఈ నాలుక ఇది జిప్ వేసుకోమంటాడు దేవుడు. పెదాలను ఎప్పుడు మూసుకోమంటాడు. పళ్ళు ఇచ్చిన నీకెందుకు తినమని, నోరిచ్చిన తినమని. మనమేం చేస్తామంటే ఈ నాలుకతోటి మోసాలు, నాలుకతోటి కుట్టిన, ఈ నాలుకతోటి ఏమేం చేస్తుంటామంటే ఇగో వీటి మాటలు తీసుకెళ్ళి వాళ్ళకు, వాళ్ళ మాటలు తీసుకెళ్ళి ఇగో అక్క, ఇగో అమ్మా, వీళ్ళ ఇగో ఇట్లన్నారు నేను, అగో వాళ్ళ అట్లన్నారు నేను అంటుంటామా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ ఆత్మకు భంగము తెచ్చేది ఏదో తెలుసా? నాలుక, శరీరం కాదు. ఫస్ట్ తెచ్చేది ఏంటి? ఆత్మను కాపాడుకోవాలంటే ఈ నాలుకనండి. ఈ ఆత్మను కాపాడుకోవాలంటే నాలుక. ఒకసారి తీయండి, సామెతలు 21:23 తీయండి. సామెతలు 21:23. బట్ నీ బైబిల్ ఏది? నీకు బైబిల్. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు. అబ్బా,
ఎక్కడి నుంచి అండి? దేని నుండి కాపాడబడతాడు? శ్రమలో నుండి. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమలో నుండి తన ప్రాణమును కాపాడుకొనును. గొడవలు ఎట్లా వేస్తాయి? గొడవలు ఎట్లయితాయి? అంతేనా? నీకు శ్రమ ఎట్లా వచ్చింది ఇప్పుడు? నోటి ద్వారా గొడవలు, జగడాలు, కొట్లాడలు, ఈ శ్రమలన్నీ కూడా ఎట్లా వచ్చినాయి ఇప్పుడు? నోటి ద్వారానే. అదుపులో పెట్టుకోలేము మనం. పెట్టుకోగలుగుతామా? ఎందుకు? దేవుడిచ్చిన నాలుక కొట్లాడానిక? దేవుడిచ్చిన నాలుక శ్రమలు తెచ్చుకోనిక? శ్రమ ఎట్లా వస్తుంది? మనం ఒక మాట అంటే వాళ్ళు అంటారా? మనం ఏదైనా ఒక మాట అనేసినాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మన ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా, ఏమంటారు, మన ఇవన్నీ జరుగుతుంటాయి, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు. అక్కడ ఏమిటంటే ఒకడు నాకు అన్నం పెట్టలేడని ఒకడు అంటాడు. ఇక అర్థమవుతుందండి. అంటే అక్కడ గొడవ ఎట్లా స్టార్ట్ అయింది? తిండితోటేనా స్టార్ట్ అయింది? అంతేనా? అదో నన్ను చూసుకోలేరు, నాకు తిండి పెట్టలేరు, నాకు చికెన్ వేయలేరు, నాకు ముక్కలు వేయలేరు అంటే కొంచెం సేపు కడుపు నింపడానికి కోసం ఏమైపోయిందండి? వచ్చిందా గొడవ? ఇంకా బాగా మీకు అర్థమైనది చెప్పాలా? అత్త కొడలకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గొడవలు? అదో వాళ్ళు ఏమో మంచిగా వండుకున్నారు, నాకు పెట్టలేరా, అంతే స్టార్ట్ అవుతుంది గొడవ. స్టార్ట్. వాళ్ళేమో మంచి వండుకోరు, నాకేమో ఇక గిద పాస్ట్ పెళ్ళి పెట్టిర్రా. ఏమండి అర్థమవుతుందా? అంటే ఈ నాలుక ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే కలపాలని చూడదు, ఎప్పుడు కూడా విడదీయండి. అర్థమవుతుందా? నాలుక వశమై ఉన్నది. నాలుక ఎట్లుందంటే మనల్ని శ్రమలో పడేయడానికి, మనల్ని ఏంటంటే ఆత్మకు ఎప్పుడు భంగం చేయడానికి ఈ నాలుక ఉన్నది. మనము ఇది గ్రహించాలి. ఈ నాలుకను ఎక్కడెక్కడ నేను వాడుతున్నాను, ఇది మనం పరీక్షించకపోతే ఏమవుతుందంటే ఆత్మకి ఏమైంది? భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకుందామా? నాలుకను ఏం చేయాలండి? భద్రం చేసుకోవాలి. ఎవరైనా ఒక్కరోజు స్వీట్గా మాట్లాడతారా అండి మీరు? స్వీట్గా ఒక్క బూత్ మాట రాకుండా నోట్లకేసి స్వీట్గా మాట్లాడగలుగుతారా? చూడండి మీకు అర్థమవుతుందా? మనం భద్రము అంటే కాపాడుకోవాలి, అంతేనా? ఎంత కాపాడుకోవాలని దేవుడు చెప్తున్నాడంటే నీ నోటిని కాపాడుకోమంటుడు, నీ నాలుకను కాపాడుకోమంటుడు. ఎందుకంటే అవి నీకు నువ్వే భద్రం చేసుకోవాలి. వాటిని మనకి ఎవరో చెప్తే మనం భద్రం చేసుకోవడం కాదు. దేవుని వాక్యం ఈరోజు మనకు సెలవిస్తుంది ఏంటంటే నీ నోటిని, నీ నాలుకను ఏం చేయాలంట? భద్రము చేసుకో. ఇది భద్రం చేసుకోకపోతే ఏమవుతుందంటే దాని యొక్క నష్టాలు ఏంటంటే శ్రమలను మనం ఎట్లా తెచ్చుకుంటున్నాం? కొని తెచ్చుకుంటున్నాం. ఎలా తెచ్చుకుంటున్నామంటే కొని తెచ్చుకుంటున్నాం. అది ఎక్కడి నుంచే కాదు, ఈ నాలుక ద్వారానే. నరం లేని నరం ఉందా? పాటలు ప్రతి దానికి నరాలు ఉన్నాయి, కానీ నాలుకకు నరం లేదు, బొక్క లేదు. ఏదండి? ఏమన్నా ఇంత చిన్న నాలుక. ఒక ఆయన అయితే దేంతో పోలుస్తున్నారు? నాలుక అంట సర్పంతో పోలుస్తున్నారు. అంటే విషపూరితమైనది ఈ నాలుక. ఎలాంటిది? మీరు జాగ్రత్తగా వినాలండి. అంటే నేను ఎందుకు ఇంత డీప్గా దీని గురించి చెప్తున్నానంటే ఈ నాలుకను మీరు భద్రం చేసుకోవాలని. విషము కాటేస్తే, పాము కాటేసి పోయిందనుకోండి, తర్వాత దానికి ఉన్న మందు ఉంటుంది కట్టి తీసానికి. ఇదే ఒక భార్య భర్తల మధ్యలో చిచ్చు, ఒక అన్నతమ్ముల మధ్యలో చిచ్చు, ఒక అక్క చెల్లెల మధ్యలో చిచ్చు, ఒక బంధువుల మధ్యలో చిచ్చు, స్నేహితుల మధ్య చిచ్చు పెట్టేది ఏంటి? మళ్ళీ తెగిపోతుంది అది. ఒక్కసారి చిచ్చు పెట్టారు అనుకోండి, జీవితంలో అతను మాట్లాడడం. ఇక ఒక్కసారి ఒకరి గురించి, మన గురించి నెగిటివ్గా మాట్లాడి వాడు మీకు చెప్పిన అనుకోండి, నీ గురించే నీ ఫ్రెండ్సే చెప్పారు అనుకోండి, జీవితంలో వాళ్ళ ముఖం చూడుద్ది కాదు. ఎందుకు? అంత విషం. ఆ విషంకి ఇక మనసుకు ఏమవుతుందంటే ఆ విషయానికి విరుగుడే ఉండదు. ఇక ఏమండి? నరం లేని నాలుకలో ఎంత విషం ఉందో, ఇది ఎంత టేస్ట్ అని అన్నింటిని బాగా చూస్తుందో, కానీ ఒకరికొకరికి గొడవ పెట్టడానికి ఒక రాజ్యాలు ఆ కాలంలో ఉన్న రాజ్యాలే కూలిపోయినాయి. ఎట్లా తెలుసా? నాలుకతోటే. ఎలా?
నాలుగు రాజా ఇగో మన దేశం మీద దండకి వస్తున్నాడు అనగానే పోయి కొట్లాడాలి. రాజ్యాలు అయిపోయినాయా? రాజ్యాలు కూలిపోతున్నాయంటే దేవుని రాజ్యం మీద కట్టబడట్లేదు, కానీ నాలుగుతోటి ఉన్న రాజ్యాలన్నీ లోకపు రాజ్యం పెరుగుతుంది. ఏమవుతుంది? లోకపు రాజ్యాలన్నీ పెరుగుతున్నాయని దేవుని రాజ్యము పెరగదు. ఇక్కడికి వెళ్ళినప్పుడు అయ్యా దేవుని నమ్ముకోండి అని సువార్త నాలుగుతో చెప్పింది అనుకోండి, ఎవడు నమ్మమంటు? నేను ఎవడేమన్నా నీకు? ఏ ఊరి నుంచి వచ్చినాను అంటే చూడండి, ఇక్కడ దేవుడిని నమ్మమన్నారు కానీ యేసు ప్రభునే నమ్మాలి అని చెప్తున్నాము. ఇది మీరు జ్ఞానంతో ఆలోచించాలి. దేవుడు నేను కనిపెట్టి లాస్ట్ వీక్ నేను చెప్పినాను, దేవుడు ఎవరు? మీరు రాలేనట్టున్నారు అక్కడ. దేవుడు ఎవరు అనే టాపిక్ గురించి చెప్పినప్పుడు దేవుడు అంటే దేవుని తెలుసుకోవాలంటే గాలి ఎక్కడి నుంచో వస్తుందో ఫస్ట్ అది తెలుసుకోను. ఏంటండి దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే గాలి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీరు, అప్పుడు దేవుడు ఎక్కడి నుంచి వస్తుందో నేను కూడా చెప్తా. ఎవరికి తెలియదు గాలి ఏ చోటు నుంచి వస్తుందో తెలుస్తుందా? తెలియదు. అట్లానే దేవుడి గొప్పతనము నువ్వు నిర్మాణం ఎట్లయిందో ఫస్ట్ తెలుసుకో. సైంటిస్ట్ అయితే లాస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని లాస్ట్కి వచ్చేవరకు సృష్టి అంతా కూడా ఎట్లా నిర్మింపబడ్డా అంటే సౌండ్, ఎలా? శబ్దం ద్వారా ఈ ప్రకృతి నిర్మింపబడ్డది అన్నారు. ఆ శబ్దం ఎవరు? ఆదికాండంలో చూస్తే 1వ వచనంలో దేవుడు సూర్యుడిని పలకగా నాలుకతో దేవుడు పలికిండా? సూర్యుడైంది. చంద్రుడిని పలికిండా? చంద్రుడైంది. ప్రకృతిలోని జీవరాశిని పలికిండా? దేవుడు ఇవన్నీ పలికి నిర్మాణం ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే ఉన్న బంధుత్వాలన్నీ నాలుకతోటి మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నాం. అయిపోయిందా? మీరు వింటున్నారా? అంత జాగ్రత్తగా. నాలుక, దేవుని నాలుక ఎలా పనిచేసింది, ఈరోజు నీ నాలుక ఎలా పనిచేస్తుంది? నన్ను అడిగితే నేను ఒక మాట మీకు అడుగుతానండి, మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారండి? అందరి మిత్రులు ఉన్నారా? నాలుక ఇప్పుడు ఏం చేసింది? మీకు అందరినీ ప్రేమగా చేసుకుందా నాలుక? ఏం చేస్తుందంటే కొందరికైతే ఈ పక్కన శత్రువులే ఉంటారు, ఇంటి ముందు శత్రువులు ఉంటారు, వాళ్ళు శత్రువులే ఉంటారు, దేశమంతా శత్రువులే. అమ్మా ఇంటురా, నువ్వు ఎవరితో స్నేహంగా ఉంటావు? నీ నాలుక స్నేహంగా ఉండాలని నాలుకకి ఇష్టం ఉంటుంది ఫస్ట్. వింటున్నారా? ఈ యొక్క నాలుక నీ ఆత్మకి ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుని మాట అంటూ అందరితో ప్రేమగా ఉండాలని చెప్పింది. ఎప్పుడు ఏం చేసి నీ నాలుక స్నేహంతో ఉంటుందా? నీ నాలుక వాక్యం చదువుతుందా? నీ నాలుక వానికి ఎప్పుడు తిడదామా, టైం ఎప్పుడు దొరుకుతుందా? ఈ నాలుక ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏమన్నా మంచి ఆహారం దొరికితే మన నోట్లో జలాలు వచ్చేసినట్టు వాని చూడగానే నీకు వచ్చేసే నోట్లకేంచి అని చూస్తాను, నాకు తిట్టాలనిపిస్తుంది. ఆహా, ఏమనిపిస్తుంది? కొట్టుడు తర్వాత ఫస్ట్ అయితే వాళ్ళు చూస్తే నాకు తిట్టాలనిపిస్తుంది. అలా చూస్తే నాకు మండుతుంది. అబ్బా ఏంటండి, ఏది నువ్వేమన్నా స్టవ్లు వేసినా పప్పు పెట్టి ఉడకడానికి, కూర పెట్టి ఉడకడానికి, మండడానికి ఏమంటే మండుడు ఉడుకుడు ఏంటిది? నాలుకతోటి అది చూడితే నోట్ ఏదో కొందరితో పండుగ కొరికేసుకుంటాడు. వాళ్ళని చూడగానే ఎందుకు నీ ఆత్మకు భంగం కలిగించేది నాలుకని ఎందుకండి? మీకు అర్థమవుతుందా? ఈ నాలుక గురించి చెప్పాలంటే బుక్కులు సరిపో. ఏంటండి ఈ నాలుక ఎంత మంచిగా నమ్మిలి తింటుందో, అన్నీ నమ్మిలి మంచి ఆహారం టేస్ట్గా తింటుందో, అట్లనే టేస్ట్గా అందరిని విడగొట్టుకుంటుంటుంది. ఏంటండి, నా కొడుకు తిడతావా, నా బిడ్డని తిడతావా, నన్ను అంటావా, నా భర్తను అంటావా, నా దగ్గరికి రానికి నువ్వెంత, నీ బతికెంత? ఏంటి ఈ మాటలు? ఏంటండి ఈ మాటల ద్వారా ఏమైనా మీరు వాళ్ళు కలుస్తున్నారా? ఏమి కలవడం ఉండదు. కొందరైతే కులాలను తిట్టుకుంటుంటారు. ఇంకా గొడవలు అప్పట్లో జరిగేవి, కానీ బిందెలు నీళ్ళ దేవుడు మహాకృప వల్ల నీళ్ళ బాధ తగ్గింది. నల్ల దగ్గర నీళ్ళ బాధ కనిపించలేదు, కానీ అప్పుడైతే బిందెలు పట్టుకొని అయితే స్టార్టింగ్ ఒక బిందె నీళ్ళు నీకు నాకు, లేదా బోరి కొట్టే దగ్గర నాకు ఒక నీళ్ళు దొరకలేదని వాడి పుట్టు పూర్వతాల నుంచి తిట్టడం స్టార్ట్ చేస్తారు. అర్థమవుతుందా? ఒక చిన్న జాగ కోసము ఒక
గజం జాగం కోసము ఎన్నెన్ని మాట్లాడుకుంటారు. ఏమైనా అవసరమైన మాటలు ఒక్కటనే ఉంటుందా? మీకు ఏం కావాలి ఇప్పుడు? గజం జాగం కావాలి. గజం జాగ కోసము మీరు మీ తాతలను తాతలు వారి ముత్తాతలతో సహా లెక్క పెట్టుకుంటూ వస్తారు మాటలు. ఏంటండి మీకు అర్థమవుతుందా? ఎంత కావాలి మీకు జాగా? గజం. అదేదో పోలీస్ స్టేషన్లో ఎడుకపోయి ఎస్ సార్ నువ్వు పెద్ద మనిషి కాదనుకోండి, పోలీసులు ఎదురుకపోయి ఏదో అవుతుందా కాదా, మాకు ఇది రావాలని పేపర్ వాళ్ళు కేసుకుంటే అయిపోతుంది కదా. ఎందుకు ఇంతనే ఆడికి ఎక్కడికి వస్తుంది? అది ప్రాణాలు. నీ ప్రాణం తీయాలంటే ఈ నాలుగు ఒక్కటి సరిపోతుంది. ఇక చూడండి, ఇద్దరు స్నేహితుల మధ్యలో ఒక చిన్న మాట డాష్ అన్నాం అనుకోండి, కొట్టుకుంటారు ఇక చిన్నగా గుట్టుకొని. ఒకటే నేను డాష్ చెప్పిన అంతే. అంటే ఎంత భయంకరమైన చూడండి ఈ నరం లేని నాలుక. ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఇది జస్ట్ నీ శరీరంలో ఉన్న ఆత్మకు భంగం. కాబట్టి ఓ దేవుని పిల్లలారా, మీరు వింటున్నారు, భద్రం చేసుకోండి. ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకోవాలంటే మన నాలుగని భద్రం చేసుకోకపోతే ఒక్కోసారి నాకు కూడా మేము కారు మీద వెళ్తేప్పుడు ఎవరైనా తక్కువ అలిగించింది అనుకోండి, కారు జరిగి ఈత పడగానే వినలేని ఆవేశం వచ్చేస్తుంది. పోయి మెకానిక్ దగ్గర చూపించుకొని ఒక 1500 22,000 ఖర్చు అయ్యేదానికి ఎక్కడ వరకు వచ్చింది? కొట్టుకునే వరకు వచ్చేస్తుంది కోపాలు కదా. అంటే మనం ఎట్లయినా మనం ఖర్చు పెడతాం. కానీ ఇక్కడ ఏమైందంటే సాతాని నాలుకని ఎట్లా వేసిందంటే నువ్వెవర్రా అనే మాటతో స్టార్ట్ చేసి కొట్లాడు. ఒక మాట చూపిస్తాను చూడండి. అందుకోసం దేవుడు ఏమంటే సాత్వికము గలే నాలుక మనకు ఉండాలి. ఎలా ఉండాలి? సాత్వికం అంటే తెలుసా? సాత్వికము అంటే సాత్వికలు దేవుని స్వతంత్రించుకుందరు. ఇలా మాట సాత్వికులు అంటే చాలా కష్టం అండి సాత్వికంగా ఉండడం. దేవుడికి మాత్రమే ఉంటుంది ఆ మనస్సు. అందుకోసమే దేవుని శిలువ ఏ తప్పు చేయకపోయినా దేవుడు కొడుతుంటే దేవుడు తిరిగి ఒక మాట అన్నాడా? ఇక్కడ వచ్చింది సాత్వికం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు మన దగ్గర తప్పు ఉండదు కదా. ఇంతకుముందు నేను ఏం చెప్పినాను, మనం భద్రం చేసుకోకుండా ఒక మాట అనగానే ఈ నరంని నాకు జారి రివర్స్ అంటుంటాం కదా, రిఫ్లెక్షన్ ఇస్తాం కదా. అందుకు అదే దేవుని చూద్దాం. మనం యేసు ప్రభువుని చూసినట్లయితే దేవుడిలో ఏమైనా తప్పు ఉందా? ఎక్కడైనా తప్పు ఉందా? కానీ దేవుని కొట్టినాక సరే అంత రక్తం వచ్చేదాకా చీకుల వాళ్ళంతా గుణకమైనా సరే దేవుడు తిరిగి ఒక మాట అంటున్నాడు అండి. ఇది సాత్వికం. సాత్వికం అంటే నీ మనసులో ఒకటి వచ్చేయాలి, ఇలానే తిరగబడితే ఇది నా దేవునికి ఇష్టమైనది కాదు. ఎంత కష్టం! తిరగబడకుండా ఉండగలుగుతామా? తిరగబడి ఒక చిన్న పిల్లగానే మనము వాడికి ఆడుకున్నట్టు ఒక నెత్తి పట్టణం ఒకటి వేసాం అనుకోండి, తిరిగి ఆడు ఏమనుకుంటే చూసి నవ్వుతుంటాడా? ఈ నాలుగు అప్పుడే స్టార్ట్ అవుతుంది చిన్నప్పుడే. అది చేయి కొట్టలేకపోయినా సరే చేయి టిటి అనుకుంటారు, గిచ్చుతుంటారు, కొరుకుతుంటారు. అర్థమవుతుందండి? అంటే ఈ స్వభావం చూడండి ఎలా వచ్చేసిందో. దేవుని స్వభావం కంటే సాతాను యొక్క ఈ అవయవాలలో సాతాను ఎప్పుడెప్పుడు వీడిని చీచి చిండేద్దామా, లేదా నా కోపం తిరిగి చూపిద్దామా వచ్చిందా? జ్ఞానం గల నాలుక రావాలంటే అంత చిన్న విషయం కాదు. జ్ఞానం కలిగిన నాలుకలో నువ్వు ఆ నాలుకను కాపాడుకోవాలంటే, జిప్పేయాలంటే, నువ్వు భద్రం చేసుకోవాలంటే నువ్వు ఎంత భక్తిగా ఉండాలి చూడండి. దేవుళ్ళని మనసు రావాలి. మనకు వస్తుందా? పెట్టమా దేవుళ్ళని మనసు వస్తుందా? తిరిగి ఎన్ని అవమానాలు ఇచ్చినా సరే దేవుడు నాలుగుందిగా దేవుడికి శపించే శక్తి కూడా ఉంది కదా. దేవుడు ఎంతమందికి స్వస్థతనిచ్చి ఆ టైంలో ఎంతమంది నోటి ద్వారా గుడ్డనికి వెళ్ళి పలానా పని చేయ బాబు అంటే ఇలా మట్టిలో బృదం తెచ్చుకుని కళ్ళు పెట్టుకొని దేవుడు నోటితో చెప్పగానే చేయగానే కళ్ళు వచ్చేసినాయా? అలాంటి దేవుడు, మహిమగల దేవుడు ఉన్నప్పుడు ఆయన అంతమంది కొడుకుని నాలుగు తండ్రి ఎందుకు తిట్టలేదు మన దేవుడు? ఎందుకు మనకేనా తిట్టడం వచ్చి దేవుడికి తిట్టడం? యేసు ప్రభువుకి రాదా తిట్టడం? బాప్టిజం ఇస్తున్న పిల్లలారా మీకే నేను చెప్పేది, దేవుల్లో ఉంటున్న వాళ్ళ మీకే చెప్పేది,
మనకు ఎందుకు రాలేకపోతుంది అది? మనం దేవుళ్ళని పోలికలు, దేవుడి పోలికలు, నా పోలికలు, మీ అందరినీ నేను దేవుడి పోలికలు ఉన్నాం. మనం దేవుని పోలికలు ఉంటున్నాం. మనము నాలుకని మనం ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం? జ్ఞానంతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఒకరు తిట్టగానే నువ్వు ఎందుకు తిరిగి తిడుతున్నావు? కంట్రోల్ చేసుకునే శక్తి నేను నీకు లేదా? ఎందుకు దేవుడు నీకు ఇయ్యలేదా? దేవుడు ఏమంటాడంటే మీరు ఓపికతో, మనకు బ్రతికేది ఎన్ని సంవత్సరాలు తెలుసా? 120. కానీ మనం బ్రతకగలుగుతాం 120, 60, 70, 80 అంతేనా? ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? ఒకసారి ఈ యాకోబు 3:5-6 చూద్దాం. సో దానికంటే ముందు ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం నేడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం నుంచి 6 నుంచి 8 వచనాలు ఉంటాయి. ఇప్పుడు ఎలాంటి వారు? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, అబద్ధికులందరూ ఫస్ట్ పిరికివారు. మనకు దేవుడు అంటే భయం ఉంటుంది కదా. ఈ పిరికితనం ఉందనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన మాటలలో మనకు పిరికితనం వచ్చిందనుకోండి. ఎలాంటి పిరికితనము? దేవుని కోసం బ్రతకాలంటే నోటిని భద్రం చేసుకోవాలని మనం ఏం చేస్తామంటే, పిరికితనం అంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఒకరు చూసి భయపడడం పిరికితనం. ఇక్కడ దేవుని వాక్యానికి నువ్వు వినకపోతే కూడా పిరికితనం. ఇది కొంచెం డెప్త్గా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు చెప్పిన మాటలు కూడా మీరు పిరికితనంతో ఇంత చెప్పినా సరే భద్రం చేసుకోకుండా ఉన్నాం అనుకోండి, నువ్వు పిరికోడువే. అర్థమవుతుందా? ఎవరినో నీ భయముతో పిరికితనం నేను చెప్పట్లేదు. వాక్యాన్ని నువ్వు నేర్చుకోకుండా ఆగిపోతున్నావు విష్ణువా, ఇదే పిరికితనం. అర్థమైందా? ఇది పిరికితనం. ఎందుకంటే ఇది పరలోక రాజ్యానికి మార్గం. ఎక్కడికి మార్గము? పరలోక రాజ్యానికి మార్గము ఉంటున్నా. ఈ నాలుక, నరం లేని నాలుకతో నీకేం చెప్తున్నాడు దేవుడు? భద్రం చేసుకున్నాడు. నువ్వు భయంతో, పిరికితనంతో ఏం చేస్తున్నాడు? భద్రం చేసుకోలేకపోతున్నావు అంటే దేవుని రాజ్యం వస్తుందా? రాదు. తర్వాత అవిశ్వాసులు. ఇంత ఎత్తున సరే నీకు విశ్వాసం రావాలి. ఏంటంటే నా నాలుకని ఏం చేయాలి? నేను భద్రపరచుకోవాలి. నా నాలుకతో నేను బూతులు మాట్లాడద్దు, నా నాలుకతో నేను తిట్టద్దు, నా నాలుకతో ఇతరుని మోసం చేయొద్దు. విశ్వాసం రావాలి. ఏం రావాలి? విశ్వాసం అంటే నమ్మకం రావాలి. నీకు ఎప్పుడైతే నమ్మకం వస్తుందో, నేను మోసం చేయకుండా ఉండాలా, నేను దేవుని యొక్క మాటలు వినాలా, దీనిపైన నేను నమ్మకం ఉంచాలా అనే విశ్వాసం నీకు వస్తే అప్పుడు నీకు దేవుని రాజ్యం. అప్పటిదాకా దేవుని రాజ్యం ఉండదు. ఇది ఇంతకుముందు నేను చెప్పినా కదా, మన బ్రతికే సంవత్సరాలు అన్నీ కూడా సత్యదాకా చేయాలి. ఇట్లా ఒకరోజు చేస్తే కాదు. నేను నాలుకను ఎప్పుడా కాపాడుకోవాలండి. బ్రతికినందుకు రావాలంటే రేపు నేను చనిపోతున్నాను, ఈరోజు నేను కాపాడుకుంటే దేవుని దగ్గరికి వెళ్తా. లేకపోతే నేను 100 ఏళ్ళు బ్రతకచ్చు. అప్పటిదాకా నేను ఏం చేయాలి? నోటిని కాపాడుకోవాలి. నోటిని ఏం చేయాలి? నోటిని, నాలుకను కాపాడుకోవాలి. అవిశ్వాసం, నమ్మకంతో పెట్టుకోండి. నమ్మకం ఉంటేనే మీరు ఈ నాలుగును కాపాడుకోగలుగుతారు, లేకపోతే కాపాడుకోలేదు. తర్వాత అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. చూడండి, ఇది కాపాడుకోకపోతే ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఈ నాలుగుని కాపాడుకోలేని వాళ్ళు, మాంత్రికులు అందరూ ఎట్లా చేస్తారండి? మంత్రాలు ఎట్లా చేస్తారు? చతుర్థం చేస్తారు అనుకున్నారా? చెప్పండి, ఆలోచించండి. మంత్రాలు ఎట్లా చేస్తారు? వాడికి నాలుక లేదు అనుకోండి, వాడు మంత్రాలు చేయలేడు. ఈ నాలుకతోటి మంత్రాలు చెబితేనే వాడికి వచ్చిన విశ్వాసంతో చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలా? ఏదైనా మూవీ, మీరు అరుంధతి మూవీ చూసిరా?
దయ్యం సినిమాది అరుంధతి మూవీ చూసారు. నేను ఎందుకు అది మీకు గుర్తు చేసినానంటే అక్కడ ఆ యొక్క ఉంటాడు కదా విలన్ మాంత్రికుడిని ఎలా భద్రం చేస్తారు అని లాస్ట్కి ఎండింగ్లో కట్ చేస్తే ఆ నాలుకని ఏం చేస్తారంటే ఆ నాలుక స్టాప్ చేసి వాళ్ళు ఒక బాక్స్లో పెట్టేస్తారు. అంటే నాలుగుతో ఏవో చెప్తుంటారు కదా అవి రానియకుండా ఏం చేస్తారంటే ఆ నాలుకని ఆపేస్తారు. ఆ నాలుకలోనే మంత్రం ఉంటుంది. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను, ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. నువ్వు వాక్యాన్ని ఉచ్చరిస్తున్నావు అనుకో నాలుకతో ఉంటే నీ దగ్గరికి అపవాది రాదు. బాగా మీరు వినండి. నీ దగ్గర వాక్యము అనే ఖడ్గం నీ నాలుకలో ఉంటే నీ దగ్గరికి అపవాది రాదు. అపవాది అంటే ఏదో కాదు, ఏదో దయ్యం కాదు. మళ్ళీ చెప్తున్నాను, నీ దగ్గరికి శ్రమలు రావు. ఇప్పుడు ఈ నాలుకను కాపాడుకుంటేనే మనము స్నేహభావం అనేది మన దగ్గర పెరుగుతుంది. నాలుకను ఇప్పుడు కాపాడకపోతే ఏమైంది? మనకు ఇతరులకు శత్రుత్వం వచ్చేసిందా? రైట్. అట్లనే మంత్రాల వాళ్ళ దగ్గర వాళ్ళకి తెచ్చిన విద్య అంతా కూడా నోట్లోనే ఉంటుంది. ఈ నాలుక వాడిని ఒక మంత్రాన్ని లేకపోతే ఒక మంత్రగాడిని జయించాలంటే వాడు నాలుక కట్ చేసేసారు అనుకోండి, అయిపోయింది. వాడు దేనికి పనికిరాడు. నాలుక చేతులతో చేసాడని కూడా నాలుకతో చెబుతూ యాక్షన్ చేస్తారు వాళ్ళు. ఇది చాలా డెప్త్గా అర్థం చేసుకోవాలి మీరు. అందుకోసమే మంత్రాల గురించి చింతకాయలు రాలవని ఎప్పుడు వాడతాం తెలుసా? ఈ నాలుక లేదనుకోండి ఏం కూడా వాడు డెమ్మి క్యాండిడేట్ అనమాట. నాలుక లేకపోతే ఇప్పుడు నీకు నాలుక లేదంటే నువ్వేమైనా మాట్లాడి చెప్పగలుగుతావా? అదే. కాబట్టి నాలుక అబద్ధాలు ఆడాలంటే ఈ నాలుక చాలా ఈజీగా మాట్లాడుతుంది. ఈ రోజులలో ఖచ్చితంగా అండి ఎవరినైనా టచ్ చేయను, అబద్ధం అనే మాట రాకపోతే వన్ డే స్టార్ట్ కాదు. హలో ఎక్కడున్నారు? ఇంట్లో ఉంటే లేదు నేను బయట ఉన్నా, బయట ఉంటే లేదు నేను ఇంట్లో ఉన్నా. వచ్చిందా నాలుక? అమ్మా మీరు వింటున్నారా? అబద్ధాలకు జనకుడు అయిన ప్లేస్ ఏది తెలుసా? నాలుకని. అబద్ధాలు అంటే అబద్ధం. నేను ఈ మధ్య నేర్చుకున్నానండి అబద్ధాలు మాట్లాడొద్దని, చాలా నేర్చుకున్నాను. అబద్ధాలు మాట్లాడమే పనిచేసిన మ్యాక్సిమం నేను 98% అబద్ధాలు మాట్లాడమే పనిచేసిన. నేర్చుకున్నాండి మీరు కూడా. అబద్ధాలు మనము ఎందుకు మాట్లాడదంటే ఈ నాలుక నిజంగా ఎందుకండి ఈ నరలేని నాలుకతోటి మనం ఇప్పుడు అబద్ధాలు ఆడితే పర్లోక అబద్ధికులు దేవుని రాజ్యాన్ని మనకి వింటున్నావా? ఏం చెప్పినట్టు నేను కాదు. అబద్ధాలు మాట్లాడితే దేవుని రాజ్యంలో అబద్ధికులు నా రాజ్యానికి అంటే దేవుడు ఎంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ స్ట్రిక్ట్గా అంటే ఏంటి? దేవుడు ఇచ్చిన కండిషన్ స్ట్రిక్ట్గా చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు అబద్ధము మాట్లాడకు, ఇట్లా సరే కంట్రోల్ చేసుకున్నాడు. ఇవన్నిటికంటే దేవుడు ఇంకోటి చెప్తుంది అంటే అబద్ధాలు మనం మాట్లాడకద్దు అని చెప్తున్నాడు దేవుడు. అబద్ధికులు నా రాజ్యాన్ని చూడరు అంటున్నాడు. అంటే ఎంత ఘనం దేవుడు దీనిపైన ఫోకస్ పెడుతున్నటువంటి ఈ అబద్ధాల వల్లనే ఏమవుతుంది? మంచి ఏమైనా ఉంటుంది అబద్ధాల వల్ల? అబద్ధాల వల్ల ఏం లాభం లేదు. నిజం చెప్పండి ఏమవుతుంది? కష్టమైనా సరే నిజం చెప్పండి కానీ అబద్ధం మాత్రం చెప్పొద్దండి. నేను చూడండి ఎవరైనా నాకు చాలామంది డబ్బులు అడుగుతుంటారు, నిజంగా చెప్తున్నాను. నేను ఒకటే చెప్తాను, నా దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి కానీ అలా చెప్పలేను. ఉన్నాయి కొద్ది వాళ్ళు ఫీరెదరాని లేవే చెప్తారంటే డబ్బులు అంటే ఎలా ఉన్నాయంటే బంగారం ఉంది నా దగ్గర. మీరు ఈఎంఐ కట్టుకుంటారా? మీరు ఏమైనా ఈఎంఐలు అట్లా కట్టుకుంటారా చెప్పండి? పెడతాను, తీసుకొస్తాను, ఇస్తాను. ఈఎంఐలు కట్టుకోండి మీరు. ఎందుకంటే డబ్బులు ఉండి కూడా నా దగ్గర నా ఆధార్ ఎక్కడే అక్క, నా ఆధార్ ఎక్కడన్నా అని ఇలాంటివి మనం ఏం చేస్తాం ముందే చెప్పేస్తాం. మనం అందుకేనండి చాలా జ్ఞానులు నాలుకను మనోహరంగా వాడాలి. ఇది అర్థమవుతుందా? దేవుడు ఉట్టిగా చెప్పాడు నాలుక గురించి మనోహరంగా ఎట్లా మనం స్వీట్గా చెప్పాలి అవతలోడికి. ఆన్సర్ ఎట్లేనంటే లేవంటే వాళ్ళు బాధపడతారు. క్లియర్గా చెప్పాలి.
ఇప్పుడు లేవు, ఇప్పుడు నిజంగా లేవని చెప్పచ్చు, అట్లేం లేదు. ఉన్నప్పుడు కూడా మనము ఇక్కడనే కదా వాడొక రాయేశాడు సాతాను, టక్కున వేసాడు మన మీదికి. ఏం చేశారంటే వీళ్ళు విశ్వాసంతో ఉన్నారు, విశ్వాసంగా ఉన్నారు వీళ్ళపైన ఇప్పుడు వీళ్ళు కొట్లాడరు, తిట్టారు. అయితే వీళ్ళని ఎక్కడ వేయాలి ఇప్పుడు? గాలము నాలుక మీద ఇద్దాం ఒకసారి అని ఎవడో అనామకుడు లేదా ఎవడో క్లోజ్ ఉన్న వాళ్ళు మనకు ఆపద ఉంటుందో ఉండదు కానీ మనకు ఒక రాయి వేస్తారు. డబ్బులు ఎక్కడ లేదండి, డబ్బుల దగ్గరనే వస్తుంది, ఇంకెక్కడ రాదండి. నీ ఆస్తి పంపకాలు అని సెకండరీ. ఫస్ట్ అడిగేది ఏంది? ఒక 500 ఉంటాయో, 1000 రూపాయలు ఉంటాయో, 10,000 ఉంటాయో, ఇవేనా? ఈ రోజు రేపు అందరూ డబ్బులే అడుగుతారండి ఫస్ట్, ఇంకేది అడగరు. ఏమడుగుతారు? ఫస్ట్ అడిగేది డబ్బులు. ఉంటే ఉన్నాయని చెప్పండి, లేకపోతే డైరెక్ట్ చెప్పండి ఉన్నాయి నేను ఇయ్యను. ఎంత కష్టం ఉంది మాట, ఉన్నాయి నేను ఇస్తే మాత్రం పలానా రోజు ఇస్తాడు, వాడు ఇవ్వడు ఆ రోజు, ఇస్తారా? మరి అందుకే మనం డైరెక్ట్ అయిపోయి అయిపోతుంది కదా. ఎందుకు వాళ్ళ మనసు బాధ పెట్టడం ఎందుకు? వాడు మనసులో అనుకుంటాడు ఒకటి, ఉన్నా సరే ఇస్తలేదు చూసినావా, ఉన్నా సరే చూసినావా నాకు కావాలి. అవును ఉన్నా సరే మేము ఇయ్యము, మేము దేవుని పిల్లలు. చెప్పండి, నేను దేవుని పిల్లలు ఉన్నా సరే నేను ఇయ్యలేను. ఎందుకంటే నీకు నాకు ప్రేమ ఉండాలి, నీకు నాకు రిలేషన్ ఉండాలి, మన మధ్యలో గొడవలు ఉండద్దు. నువ్వు తీసుకునే టైంకి ఇస్తావా? ఇయ్యవు. పలానా రోజు నువ్వు ఇయ్యవు, నేను గొడవ ఆడుతాడు. ఇవన్నీ మనకి ఎందుకు? సమాధానంతో అమ్మ నాతో అయితే కాదు, నేను ఇయ్యలేను, కారణం మా ఇంటికి రండి భోజనం పెడతా. హల్లెలూయా. అర్థమైందా? ఇది ఈ విధంగా మనం చేయాలండి. ఎందుకంటే పోయే రిలేషన్ని మనం ఆపలేము. మీకు అర్థమవుతుందా? నేను చెప్పే బాగినండి. విడిపోవాలనే రిలేషన్ ఉందనుకోండి, దాన్ని నువ్వు ఎంత కాపాడాలనుకున్నా నీ దగ్గర ఉండదు. ఉండే రిలేషన్ నీ చెప్పిన నిజాయితీని బట్టి అవునారే వీళ్ళు కరెక్ట్గా నాకు ఆన్సర్ ఇచ్చేసారు అని మనసు తేలిగైపోతుందండి. మనము భారం పెట్టుకోవద్దు, మనసులో హృదయంలో భారం పెట్టుకోవద్దు. స్ట్రైట్గా చెప్పాలి, స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మనలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళ గురించి ఆలోచించి ఇక్కడంతా నేను మైండ్ ఖరాబ్ అయిపోతుంటుంది. ఇక్కడంతా దేవుడు ఆలోచన ఏది ఉండదు. ఇక ఏమవుతుంటుంది? ఇంకా బాగుంటుంది. దేవుడి పిల్లలు మీకు అర్థమైంది ఎవరు వస్తుంది మీకు చెప్తుంది. నిన్ను ఎవరైనా ఇష్టపడరు అనుకోండి, డైరెక్ట్ చెప్పాలి, ఇది నాతో కాదు. ఎంత కష్టం అంటే చాలా కష్టం. ఇది నేను సొంతంగా చెప్పట్లేదు కానీ ఉన్న వాస్తవం. ఈ నాలుక ముందే చెప్పేసాల, ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఎందుకంటే నీ పైన ఆధారపడి కొందరు ఉంటారు కాబట్టి ముందే మనము ఈ వాక్యాన్ని జ్ఞానంతో మాట్లాడాలండి. ఈ వాక్యం దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే నీ నాలుక జ్ఞాన విషయంలోనూ మాట్లాడాలి, స్ట్రైట్గా మాట్లాడాలి. వంకరగా మాట్లాడుకున్నాం అనుకోండి ఏం కూడా ఉపయోగం ఉండదు. ఇప్పుడు వంకరగా మాట్లాడితే లాభం ఉంటుందా? కొందరేమో ఏదేదో మాట్లాడుతారు నాలుకతో. నాలుక ఆత్మ భంగం కలిగిస్తుంది. అలానే భార్యాభర్తల మధ్య చిచ్చులు, ఇవన్నీ దేని ద్వారా? నాలుక. కాబట్టి దేవుడు అందుకే చెప్తున్నాడు, నీ నాలుకను ఎలా చేసుకోవాలి? చాలా జాగ్రత్త. తిండిని ఎంత మంచి ఆహ్వానిస్తామో అదే ప్రకారము అవుట్పుట్ కూడా అట్లా ఇవ్వాలి మనం. ఏంటండి అవుట్పుట్? ఏంటంటే దేవుని పని కూడా అట్లా చేయాలి నోటి ద్వారా. చివరి ఒక మాట, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చూద్దాం. ఈ మాట చెప్పి నేను ఇంకా ముగిస్తాను. నాలుక ద్వారా మనం అతిశయపడే కొన్ని విషయాలు ఉంటాయి. నాలుక దేవుడు మనకి ఇచ్చినందుకు అతిశయపడే 2 విషయాలు ఉన్నాయి. దీన్ని చూసుకొని మనం యాకోబు 3వ అధ్యాయం 2. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి చదువుదాం. 5 నుంచి 6 వచనాలు. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమును బహుగా అదిరిపడును, ఎంతో కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము
కలగజేయును, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చాలు. చివరి మాటలండి. ఒకసారి చూడండి. నాలుక చిన్న అవయవమే. ఎలాంటి అవయవం అంట? దేవుడు చెప్తున్న మాట. నాలుక చిన్న అవయవమే, బహుగా ఇది చాలా భయపడతారంట కూడా. కానీ ఎంత కొంచెమైనా సరే, కొంచెం ఇప్పుడు మీరు పొలంలో కొంచెం మంట పెట్టిరనుకోండి, చేనంతా ఏమైపోయింది? కాలిపోయిందా? అలాగుననే మన చిన్న మాట, ఈ నాలుగుతో వచ్చే మాట ఏమవుతుందంట? మన పాప ప్రపంచం అయిపోతుంది. ఏమైపోతుంది? పాప ప్రపంచం అయిపోతే మనకు పరలోక రాజ్యం ఉంటుందా? ఎక్కడికి దారి తీస్తుంది అప్పుడు? నరకానికి. ఎక్కడికండి? నరకానికి దారి తీసేది ఏంటంట? ఈ నాలుక చిన్న అవయవమై ఉన్న ఈ నాలుక ఎక్కడికి? నరకానికి దారి తీస్తుంది. ఇప్పుడు మనకు పరలోక రాజ్యానికి దారి తీస్తుందా? జ్ఞానం కలిగితేనే మనము పరలోక రాజ్యము, లేకపోతే నరకానికి. కాబట్టి ఈ నాలుక అగ్ని లాంటిది. నాలుక ఎలాంటిదంట? అగ్ని లాంటిది. ఏదైనా కాల్చేస్తుంది. కాబట్టి ఈ మాటలు నాలుక కోసం నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, నాలుక మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. అదే నాలుక ద్వారా జ్ఞానం కలిగి మాట్లాడితే పరలోక రాజ్యానికి చేరుస్తుంది. కాబట్టి నీ నాలుక ఎలా వాడబడుతుంది? మోసం చేయడానికా, లేకపోతే అబద్ధాలు ఆడడానికా, లేకపోతే దేవుని పని చేయడానికి ఉందా నాలుక? గ్రహించండి, ఆలోచించండి. ఇలాంటి వారు పిరికిగా మీరు ఉండి నోటిని కాపాడుకోలేరంటే మీరు పిరికోలే, విశ్వాసం లేని వాళ్ళే. ఒకవేళ మీకు అర్థమైతే ఈ మాటలు, పిరికితనం పోగొట్టుకొని విశ్వాసం, అరే నాలుకని ఈ విధంగా కాపాడుకోవాలి అనే విశ్వాసం మీకు వస్తే పరలోక రాజ్యంలో మనము ఉండగలుగుతాము, లేకపోతే ఉండలేము. అదే ప్రకారం ఈ నాలుకతో దేవుని పని చేయి. ఏ పని చేస్తావు? దేవుని పని చేయి. దేవుని వాక్యాన్ని చెప్పు, ప్రార్థన చేయి. ఈ నాలుకతో ఇతరులకు నీపైన ఉన్న ద్వేషాన్ని తీసేసేయి. మీకు అర్థమవుతుందండి? ఇతరులకు ఈ వాక్యాన్ని చెప్పి, ఈ దేవుడి మాటలు చెప్పి వారిని దేవుడి వైపు నడిపించు. ఈ రోజుల్లో దేవుడు అనగానే యేసుప్రభువుకి అందరినీ మారుస్తున్నారంటారు. అది కాదు నేను చెప్పేది. నీ మాట ద్వారా అవతలి వాడు నీకు శత్రువు ఉన్నవాడిని నువ్వు మిత్రులుగా మార్చుకో. ఇది చేయకపోతే నువ్వు పిరుపడు. దేవుడి మాటలు దీవించుకున్నాక ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుల గొప్ప దేవ, పరలోకమున మా తండ్రి నీకు స్తోత్రములు. ఈ మధ్యకాల సమయంలో తండ్రి మీరు మంచితనం, నాలుకలో ఉన్న మంచితనము, చెడుతనము, దీని ద్వారా తండ్రి కొన్ని రోజులు బ్రతికే ఈ జీవితము నరకానికి వెళ్ళాలో పరలోక రాజ్యానికి వెళ్ళాలో కేవలం ఈ చిన్న నాలుక, భయపడే నాలుక తండ్రి, అదలిచిన నాలుక మాకు ఒక మార్గం చూపిస్తుంది. కాబట్టి నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభావ. ఈ నోటికి మేము చిక్కము వేసుకొని, నోటిని ఈ నాలుకను అదుపు చేసుకొని సమాజంలో కానీ నీ యందు నీ కొరకే మేము బ్రతకడకు ఈ నాలుక పని చేయను గాక. ఈ శక్తిని, కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ తండ్రి, అదే ప్రకారం నా దేశాన్ని